ఏదేమైనా మన ప్లాన్ సక్సెస్ అవుతుందేమో అనిపిస్తోంది. 2 ఏళ్ల నుంచి వాడి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మీరు వచ్చాక వాడి గురించి పట్టించుకోవడం మానేశాను. నువ్వు అమెరికా నుంచి తీసుకొచ్చిన ఆ పచ్చబాట్లేదే? ఓ, అది అక్కడే ఎక్కడో ఉంటుంది, చూసుకో. ఎక్కడే ఉందా? కనపడదేంటి? మళ్ళాంటి వాళ్ళ మాటలకు భయపడే రకం కాదు. ప్రజల్లో వాడి పరువు తీసే ప్లాన్ ఏదైనా వేయాలి. వేస్తా. ఏంటో వీడు ఫోన్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నా దృష్టిలో అయితే అది కరెక్టే. ఆడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకపోతే ఆడు ఎక్కడున్నాడో ఈజీగా తెలిసిపోద్ది కదా. ఈడొకడు. నువ్వు ఆదిత్యకి మెసేజ్ చేయి, అవసరాన్ని బట్టి కాంటాక్ట్ చేస్తావని చెప్పు. ఈ ఇల్లు మొత్తం గాలించావు సార్. ఇక్కడ పరిమళ్ తప్ప ఇంకెవరూ లేరు. వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. లాస్ట్ అవర్ లొకేషన్ సిటీ అవుట్స్కట్స్ లో చూపిస్తోంది. ఏదున్నా నాకు వెంటనే అప్డేట్ చేయి. ఓకే సార్. పాపా, ఏ సౌండ్? సార్ ఇది మీ ఆఫీస్ కదా? టిక్ టాకింగ్ విత్ ఫ్రెండ్స్, రైటింగ్ ఫర్ కమిషనర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సారు ఏసీ రిమోట్ తెమ్మంటే తెచ్చాను సార్. సార్ ఇక్కడికి మంచి వేడి మీద వస్తారని నాకు తెలుసు. అందుకే రూమ్ అంతా చల్లగా ఉంచుదామని ఏసీ రిమోట్ తెప్పించా. అంతలోపే మీరు వచ్చేశారు. ఇప్పుడు చెప్పండి సార్, ఎవడో కనపడకుండా పోతే వాడినెవడో కిడ్నాప్ చేస్తే నన్నెందుకు న్యూస్లోకి లాగారు? ఇంత జరిగాక కూడా నువ్వు నా ముందు కూర్చొని షో చేస్తున్న కాన్ఫిడెన్స్ చూడ, అది నాకు నచ్చింది. పోలీసుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. నీ భార్య బిడ్డల గురించి ఆలోచించవా? సారీ సార్, మ్యారేజ్ కాలేదు, సింగిల్. అవునా? అయితే నా పగ తీర్చుకునే సమయం ఆసన్నమైంది అనుకుంటాను. ఏంటి జిన్నకి సార్ ఏదో డైలాగ్ చెప్పడం, దానికి నేను పంచ్ డైలాగులు వేయడం, దానికి మీకు ఖాళీ మళ్ళీ కౌంటర్ల మీద కౌంటర్లు వేయడం, ఇవన్నీ వద్దు సార్. వీడిని తీసుకెళ్లి మనకు కావాల్సిన నిజాలు చెప్పించండి సార్. శైలా కనబడే ఓ సినిమా ఫైనాన్సర్ బాస్ అరెస్ట్. బాస్ కి సినిమా ప్రొడ్యూసర్ కి జరుగుతున్న ఈ గొడవలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూద్దాం. ఇప్పుడు పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. నేను చెప్పాల్సిందేం లేదు. చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది. మీరు చూస్తుండండి. తన కుమారుణ్ణి కిడ్నాప్ చేసింది బాస్ అయినని నిర్మాత ప్రతాప వర్మ చెప్తున్నారు. బాస్ ను అరెస్ట్ చేసిన దృశ్యాలేవి ఇంతవరకు బయటికి రాలేదు. ఇది బాగుంది, ఇది బాగుంది. ప్రస్తుతం ఆయన కమిషనర్ కస్టడీలో ఉన్నట్టు తెలిసింది. స్పాట్ లైట్ ఆ విషయం మీదే చర్చ జరుగుతుంది. రండి సార్, మధ్య జరిగిన కూర్చోండి. లావాదేవీల వల్లే ప్లీజ్ సిట్ డౌన్. ఆయన అరెస్ట్ అయ్యారని అందరూ చెప్పుకుంటున్నారు. గోపబాలుడొచ్చినాక గోకులానికి స్వరాల గనగన ఆపమన్నా నేనా పనుగా నువ్వేం చేస్తావు? నువ్వు న్యూస్ చూసావా? గతంలో కూడా ఎన్నోసార్లు ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనల గురించి టీవీలో వస్తున్న కథనాలను చూస్తే చాలా బీభత్సంగా ఉంది బాసు. నీ టైం దగ్గర పడిందని చెప్పడానికి నిన్ను టీవీ చూడమంది. బ్రేక్ తర్వాత చూడండి. నీకు నువ్వుగా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నావు అంటే నేను ఎలాగైనా బయటపడగలననే ఓవర్ కాన్ఫిడెన్సా? అన్ని చోట్ల నువ్వు చేసినట్టు ఇక్కడ కూడా సినిమా జిబిక్కులు చేసి నన్ను ఏమార్చి బయటపడిపోదాం అనుకున్నావా? రెబల్ స్టార్ ఏదో సినిమాలో చేసినట్టు. రెబల్ స్టార్ కాదు సార్, మన మెగా స్టార్. ఒక్క చెప్పమంటారా సార్? వన్స్ అపాన్ ఏ టైం ఒక దొంగను ఒక పోలీస్ పట్టుకున్నాడు. దొంగను పట్టుకున్నానన్న పోలీసు చాలా బెడ్రెగిపోయాడు. పోలీసు నుంచి తప్పించుకోవాలని దొంగోడి ప్లాన్, వదలకూడదనేది పోలీస్ ప్లాన్. కానీ ఇక్కడ దొంగనుకునేవాడు అసలు దొంగే కాదు. వీడికంటే ఆడే పెద్ద దొంగ కనుక వాడి కళ్ళకందరూ దొంగల్లాగే కనిపిస్తారు. ఈ దొంగనుకునేవాడి గత చరిత్ర ఎలాంటిదై ఉంటుందో పోలీసారికి తెలిసే ఉండొచ్చు. పాపం ఆయన సంబరపడుతున్నాడు, నేను దొంగను పట్టుకున్నాను, నేను దొంగను పట్టుకున్నానని. నాతో పెట్టుకున్నావు, ఇక నీ పొంగి బజాయించుడే.
ఒకసారి టీవీ చూడండి సార్. ఈ దొంగోడు కిడ్నాప్ చేసినోడు ఎవరితో ఉన్నాడో తెలుస్తుంది. ఇదిగో కిడ్నాప్ చేయబడ్డాడనుకుంటున్న ఆదిత్య వర్మ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కమిషనర్ కూతురుతో కలిసి నాగ్పూర్ రిసార్ట్స్ లో హోలీ ఆడుతున్న దృశ్యాలు మనం ఇప్పుడు లైవ్ లో చూడొచ్చు. ఈ దృశ్యాలు చూస్తుంటే ఆదిత్య వర్మ కిడ్నాప్ అవ్వలేదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నాకు ఇక్కడ మాత్రమే కాదు సార్, కావాలని నాగ్పూర్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. పట్టుకోండి. ఎస్ సార్. ఓకే సార్, ఐల్ డు ఇట్ సార్. ఏం చెప్తారో వేచి ఇందులో మీ ప్లాన్ ఏమైనా ఉందా? ఇందులో ప్లాన్ ఏముంటది? ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న కమిషనర్ కూతురుతోనే కదా వెళ్ళాడు. ఏదైనా జరిగితే చాలు ఇంత మైకులు ముందేసుకుని వచ్చేస్తారు. మీడియా ముందు మాట్లాడకూడదని మాట్లాడలేదు. అర్థమైందిగా. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది. వస్తానప్పా. సారికి డైరెక్ట్ గా చూపించానుగా సినిమా వాడి పని. దాన్ని మీరు తక్కువ అంచనా వేయకండి సార్. ఓకే. చెప్పండి సార్. సార్ 2 రోజుల నుంచి పోలీస్ కస్టడీలో ఉన్నారు కదా, ఇంట్రాగేషన్ లో ఏమడిగారు? వాళ్ళు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? డబ్బులు లేక సినిమా షూటింగ్ ఆగిపోయిందని ప్రతాప వర్మ గారు వచ్చి నన్ను అడగడం, నేను డబ్బులిచ్చి సహాయం చేయడం నిజమే. డబ్బులు ఇవ్వడానికి ఆయన ఇబ్బంది పెడుతుంటే 1-2 సార్లు లొకేషన్కి వెళ్ళి నేను ఆయన అడిగింది నిజమే. అందుకని నేను వర్మ గారి కొడుకుని కిడ్నాప్ చేశానంటే ఎలాగా? నేను వాళ్ళ సినిమాకి డబ్బులు ఇచ్చిన పాపానికి నన్ను ఇంత టార్చర్ పెడతారా? పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్? నా డబ్బులు పోవడమే కాకుండా ఇప్పుడు నేను ప్రజల దృష్టిలో ఓ కిడ్నాపర్ని, మాఫియా డాన్ అయిపోయాను. 2 రోజుల క్రితం తీసుకొచ్చి వెనక నన్ను చీకటి గదిలో పడేశారు. నేనెంత భయపడ్డానో తెలుసా? నిజంగా ప్రాణాలు పోతాయనిపించింది. పదండ్రా వెళ్దాం. ఆ వీడియోను మీకు సకాలంలో పంపించిన పెద్ద మనిషికి, దాన్ని అన్ని టీవీల్లో ప్రసారం చేసిన మీ అందరికీ ప్రణామాలు. మీ మేలు మర్చిపోలేదు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని నడవలేని పరిస్థితుల్లో వెళుతున్న బాస్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. పోలీసుడికి ప్రొడ్యూసర్కి పుంగి పగిలింది. వీడికి ఎంత జరిగినా ఇంకా బుద్ధి రాలేనట్టుంది. నా కొడుకు ఎక్కడ్రా? యో, మీ అబ్బాయి నాగ్పూర్లో ఉన్నాడని న్యూస్లో చెప్పారు, చూడలేదా? నీకు నేను ఎలా కనపడుతున్నాను రా? నా కొడుకు ఏదన్నా జరగరాంది జరిగిందనుకో, నా చేతుల్లో చచ్చిపోతావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ కొడుకుని నేను తీసుకెళ్ళలేదు. నీ కొడుకు మిస్ అయ్యాడని టీవీలో న్యూస్ చూసినప్పుడే నేను ఆశ్చర్యపోయాను. సరే, ఆ విషయం వదిలేయి. కమిషనర్ కూతురుతో కలిసి వెళ్ళిపోయిన నీ కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రతాప్? రెక్కలో చెగిరిపోయాడా? వాడెక్కడున్నాడో తెలియదని నువ్వు అనడం, నేను నమ్మడం. వాడిని అడ్డం పెట్టుకుని నా లెక్క క్లియర్ చేద్దామని నువ్వు అనుకుంటున్నావేమో. నన్నంత తక్కువ అంచనా వేయి మాకు. లెక్కల గురించి మాట్లాడుతున్నావా? నేను అది ఆ రోజే చెప్పాను కదా, అన్ని లెక్కలు, అసలు, వడ్డీ, చక్రవడ్డీలతో సహా వసూలు చేయకుండా మిమ్మల్ని వదిలిపెట్టనని. నాకు ఈ లెక్కల పరీక్ష పెట్టింది నువ్వు, ఆ పోలీస్ కమిషనరే కదా ప్రతాప్. ఆ పరీక్ష రాసి పాస్ అయి సర్టిఫికెట్ తీసుకున్న తరువాతే నేను వెళ్ళిపోతా. లెక్క ఎప్పుడు ఫినిష్ చేయాలో, ఎలా ఫినిష్ చేయాలో అన్నది తర్వాత విషయం. నేను చేసేదానికి ఇప్పుడు జరిగేదానికి అవినాభావ సంబంధం ఉంది. అర్థం కాలేదా? నాగ్పూర్లో మీ వాడికి వాయింపు మొదలై ఉంటుంది.
తలకిందులుగా వేలాడదీసి ఇప్పటికే తాట తీసేస్తుంటాడు. కన్న తండ్రిని తలుచుకుంటూ గోలెడుతూ ఉంటాడు. దొరికిన చోటల్లా చితక్కొడుతూ ఇనపరాడ్లతో ఇరక్కుమ్మేసింటాడు. రక్షించమని కేకలు పెడుతూ రోడ్డు మీదకొచ్చి కారు ఆపుంటాడు. ఓపిక లేక రోడ్డుకు అడ్డంగా పడ్డ వాడి మీద నుంచి ఆ కారు అలాగే వెళ్ళిపోయి ఉంటుంది. ఆ కారు వాడి బాబు ప్రతాపవర్మ గారి యొక్క బెంజ్. ఆ బండి నా టైంలో BOSS బాస్ నడిపాడు. నీలాంటోళ్ళు ఇది కూడా పీకలేదు. సాయంత్రం బాడీ మీ ఇంటికొచ్చేస్తుంది. నీ పార్ట్నర్తో చెప్పు. తాగించాలు ఇంకా నా కొడుకు కావాలని నా కొడుకుని తీసుకెళ్లి చంపేశాడు. నాకు తలకొరివి పెట్టాల్సిన వాడికి నేను పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు జరిగిన దారుణంలో నష్టం నీ ఒక్కడికి మాత్రమే జరిగి ఉండొచ్చు, కానీ బాధ మనిద్దరిది. నా కొడుకు ఇప్పుడే నార్మల్ అవుతున్నాడు. ఇది నా ఒక్కడి మీదే తీర్చుకుంటున్న పగ కాదు సార్. వాడు మనందరి మీద కూడా పగ తీర్చుకోబోతున్నాడు. వాడు లాస్ట్లో నాతో మాట్లాడిన డైలాగ్ వాడిది కాదు. ఎప్పుడూ మీరు మామూలుగా చెప్తుంటారే ఆ డైలాగ్. మన నాశనం కళ్ళ చూడ్డానికి వాడు కంకణం కట్టుకున్నాడు. వీడి తర్వాత నువ్వే, మీ ఇద్దరి తర్వాత నేనుంటాను, తర్వాత వాడు. ఇప్పుడు మనం వెంటనే యాక్షన్ తీసుకోకపోతే వాడు మనల్ని ఎవరిని విడిచిపెట్టాడు సార్.